బ్రేకింగ్ అంటుంది. న్యూ ఇయర్ వేడుకలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇప్పుడే వీలైనంత మత్తు పదార్థాలను రవాణా చేయాలని స్మగ్లర్లు చూస్తున్నారు. ఈ తరుణంలో న్యూ ఇయర్ కోసం చేసిన ప్లాన్ బెడిసికొట్టడంతో ఓ యువతి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. తాజాగా గోవా నుంచి హైదరాబాద్ కు భారీగా డ్రగ్స్ తీసుకొస్తున్న యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాల్ని బంజారా హిల్స్ కు చెందిన హస్సాగా గుర్తించారు. 2024 డిసెంబర్లో గోవా వెళ్లిన ఆమె అక్కడ మొదటిసారి MDMA రుచి చూసింది. ఆ తర్వాత మాదక ద్రవ్యాలకు బానిసగా మారింది. కేవలం వినియోగదారురాలుగానే కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో డ్రగ్స్ పెడ్లర్ గా మారినట్లు పోలీసులు వెల్లడించారు. గోవాలో నైజీరియన్ డ్రగ్ మాఫియాతో ఆమె సంబంధాలు ఏర్పరచుకున్నట్లు విచారణలో తేలింది. వారి వద్ద నుంచి తక్కువ ధరకు MDMA, LSD వంటి ఖరీదైన డ్రగ్స్ ను కొనుగోలు చేసి హైదరాబాద్ తీసుకువచ్చి ఇక్కడ యువతకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇక ఈ ఏడాది మార్చి నుంచి ఆమె పలుమార్లు గోవాకు వెళ్లి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ నెల 26న సియోలిం, మపూసా ప్రాంతాల్లో ఆమె డ్రగ్స్ డీల్ చేసినట్లు దర్యాప్తులు వెల్లడైంది. హస్సా గతంలో కూడా గోల్కొండ పోలీస్ స్టేషన్లో NDPS యాక్ట్ కింద కేసు నమోదైంది. ఆ కేసులో జైలుకు వెళ్లిన ఆమె ఇటీవల బెయిల్పై బయటకు వచ్చింది. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా పద్ధతి మార్చుకోకుండా మరింత పకడ్బందీగా హైదరాబాద్ కు చెందిన మరికొందరు సహచరులతో కలిసి డ్రగ్స్ దందా కొనసాగిస్తుండగా పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. నగరంలో ఆమె ఎవరెవరికి డ్రగ్స్ విక్రయించింది, ఈ ముఠాలో ఇంకా ఎంతమంది సభ్యులు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ గొలుసు కట్టు నెట్వర్క్ లో ఉన్న మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ వేడుకలోకి ఇంకా కొన్ని గంటలే మాత్రమే సమయం ఉంది. అయితే ఇప్పుడే వీలైనంత మత్తు పదార్థాలు రవాణా చేయాలని స్మగ్లర్లు చూస్తున్నారు. ఇక ఈ తరుణంలో న్యూ ఇయర్ కోసం చేసిన ప్లాన్ బెడిసికొట్టడంతో ఓ యువతి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. తాజాగా గోవా నుంచి హైదరాబాద్ కు భారీగా డ్రగ్స్ తీసుకొస్తున్న యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్లో మరింత సమాచారం ఇస్తారు. ప్రవీణ్, మొత్తానికి గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేసిన యువతిని అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? న్యూ ఇయర్ వేడుకలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇప్పుడే వీలైనంత మత్తు పదార్థాలను రవాణా చేయాలని స్మగ్లర్లు కూడా చూస్తున్నారు. ఈ తరుణంలో న్యూ ఇయర్ కోసం చేసినటువంటి ప్లాన్ బెడిసికొట్టింది. ఓ యువతి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. తాజాగా గోవా నుంచి హైదరాబాద్ కు భారీగా డ్రగ్స్ తీసుకొస్తున్నటువంటి యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితురాలు బంజారాకు చెందినటువంటి అస్సాగా గుర్తింపు చేశారు. 2024 డిసెంబర్ లో గోవా వెళ్లిన ఆమె అక్కడే మొదటిసారి MDMA రుచి చూసింది. దాని వలన ఆ తర్వాత మాదక ద్రవ్యాలకు బానిసగా మారిందని తెలుస్తుంది. కేవలం వినియోగదారులుగానే కాకుండా తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో డ్రగ్స్ పెడ్లర్ గా మారినట్లుగా తెలుస్తుంది. పోలీసులు వెల్లడించారు. అయితే గోవాలోని నైజీరియన్ డ్రగ్స్ మాఫియాతో ఆమె సంబంధాలు ఉన్నట్టుగా కూడా తెలుసుకుంటున్నారు. విచారణ వారిద్దరి నుంచి తక్కువ ధరకు MDMA, LSD వంటి ఖరీదైన డ్రగ్స్ ను కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చి ఆ యువతలకు విక్రయిస్తున్నట్టుగా తెలుసుకున్నారు. కాబట్టి ఈ ఏడాది మార్చి నుంచి ఆమె మాలో గోవాకు వెళ్ళినట్టుగా కూడా డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా కూడా తెలుసుకున్నారు. పోలీసులు ఆధారాలు సేకరించి నెల 26న జూలియో ప్రాంతాల్లో ఆమె డ్రగ్స్ డీల్ చేసినట్టుగా కూడా దర్యాప్తు వెల్లడైంది. అయితే గతంలో కూడా గోల్కొండ పోలీస్ స్టేషన్ లో NDPS యాక్ట్ కింద ఆ కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యం చూసుకుంటే జైలుకు వచ్చిన తర్వాత కూడా ఆమె పద్ధతి మార్చుకోలేకపోయినట్టు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాము. అయితే ఎవరెవరికి డ్రగ్స్ విక్రయించింది, ఎంతమందికి డ్రగ్స్ విక్రయించింది అనే కోణంలో కూడా ఇంకా దర్యాప్తులు అయితే చేస్తున్నారు. ఇవి ఉన్నటువంటి ఈ యొక్క చైన్ ఏదైతే ఉంటుందో దానికి మొత్తం తోడుగా కూడా ఎవరెవరి దగ్గర భారీ ఎత్తున డ్రగ్స్ విక్రయించింది అనే కోణం లోపల ఇంకా ఆ వివరాలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.